భారత్తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం మధ్య పాకిస్తాన్లో మరో కొత్త సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నగదు కొరత, పౌరుల ఆందోళనలు, బ్యాంకుల మూసివేతలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితులు పాకిస్తాన్లో భయాందోళనను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. భారత్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు తమ ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఈ భయాందోళనతో దేశవ్యాప్తంగా ప్రజలు ఒకేసారి బ్యాంకుల వద్దకు ఎగబడి తమ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఒత్తిడి కారణంగా బ్యాంకుల్లో నగదు నిల్వలు వేగంగా క్షీణించాయి. ఫలితంగా అనేక బ్యాంకులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ఈ మూసివేతలు ప్రజల్లో మరింత ఆందోళనలు కలిగించాయి. బ్యాంకుల మూసివేతలతో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. ఇప్పటికే ఇంధన కొరత కారణంగా రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బంకులు 48 గంటల పాటు మూసివేయబడ్డాయి. ఈ ఇంధన సంక్షోభంతో పాటు బ్యాంకుల నగదు కొరత కలిసి సామాన్య ప్రజల జీవనోపాధిని మరింత కష్టతరం చేస్తోంది. నిత్యావసర వస్తువుల కొనుగోలు, రవాణా, ఇతర రోజువారీ అవసరాలకు డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ అధికారులు ఈ ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల్లో నగదు సరఫరాను పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే భారత్తో సైనిక ఉద్రిక్తతలు, దేశంలోని ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత వంటి సమస్యల మధ్య పరిస్థితిని స్థిరీకరించడం అంత సులభం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని పొందినప్పటికీ ఈ సాయం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించగలదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకులపై ప్రజల ఒత్తిడి కొన్ని ప్రాంతాల్లో లూటీలకు దారితీసిందని కథనాలు వెల్లడిస్తున్నాయి. డబ్బు ఉపసంహరణకు అవకాశం లేకపోవడంతో కొందరు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. ఇతరులు బ్యాంకు ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ అస్తవ్యస్త పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వ్యాపారాలు, పెట్టుబడులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకా బార్డర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి అంతకంతకు పెరుగుతోంది.